అమెరికాలో తెలుగు పేపర్ ఏంటి అనగానే గూగుల్ కూడా చెప్పే ఫస్ట్ వర్డ్ తెలుగు టైమ్స్. సో తెలుగు టైమ్స్ ఎలా సాగింది, అసలు సివి సుబ్బారావు గారి గురించి నాతో పాటు ఆయన అనుభవాల్ని, ఆయన జ్ఞాపకాల్ని మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. అందరికీ నమస్కారం. గత 22 సంవత్సరాలుగా అమెరికాలో ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ అనే పత్రికకి ఎడిటర్గా, సీఈఓగా చాలామందికి పరిచయమే. నా పేరు వెంకట సుబ్బారావు చెన్నూరి. నేను 1984లోనే ఈనాడులో చేరాను. ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్. అనుకోకుండా ఒక ఫంక్షన్లో రామోజీరావు గారిని కలిసి వాటికి ఇన్ఛార్జిగా నన్ను రామోజీరావు గారు నియమించారు. 3000 కాపీలు ఉన్న అన్నదాతని 25,000 కాపీలు చేసి రోజున నేనైతే మర్చిపోయాను, కానీ రామోజీరావు గారు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక పెన్ను బహుకరించారు నాకు. అసలు తెలుగు టైమ్స్కి ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? తెలుగు వాళ్ళకి ఒక తెలుగు పత్రిక పెట్టాలి అన్నది ఉద్దేశం. తెలుగు టైమ్స్ అంటే దాంట్లో ఒక విధమైన ఫోర్స్ కనిపించింది. ఇక్కడ తెలుగు పత్రిక ప్రింట్ అవుతుందా, ఇక్కడ ఫాంట్స్ ఉంటాయా అనేక మంది ఆశ్చర్యపోయారు కూడా. తెలుగు టైమ్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కాదు మొదలుపెట్టింది, అమెరికాలో మొదలు పెట్టడానికి సివి సుబ్బారావు గారికి అక్కడ అమెరికాతో ఉన్న కనెక్షన్స్ ఏంటి? నిజం చెప్పాలంటే నా అమెరికా కనెక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. మన సినిమాల్లో, ఎస్పెషలీ పెద్ద హీరోల సినిమాల్లో హీరో ఎంట్రీ అంటారు చూడండి, హీరో ఎంట్రీ ఎంత గ్రాండ్గా జరిగితే అంత బాగుంటుంది. 1977లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, టానా అనే మొట్టమొదటి జాతీయ సంస్థ పుట్టింది. అసలు తెలుగు టైమ్స్లో మొదటి బిగ్ బ్రేకింగ్ అంటే ఏం చెప్తారు సార్? అమెరికాలో పత్రికలు ఫ్రీగా ఇవ్వాలి. ఈ అమెరికాలో ప్రింట్ చేయటమే ఒక మహాయజ్ఞం.